7వ ఎపిసోడు. కృష్ణ జయంతి ముఖం గంభీరంగా మారింది. నేను హఠాత్తుగా పేదవాడిని అయిపోతానేమో, అప్పుడు ఎలా అని మీ వదిన భయం. అతని మాటలకు వకుళ పక్కుమని నవ్వింది. రవిశంకర్ కృష్ణ జయంతి వీపు మీద బలంగా చరిచాడు. చాలేబోయ్, కబుర్లు చెప్పావు. మా చెల్లెల్ని ఒక్కదాన్ని చేసి ఆడించాలనుకుంటున్నారేమో మీ అన్నా చెల్లెళ్ళు. నేనుంటాను మా చెల్లెల తరఫున అంటూ నవ్వాడు. నువ్వంటే మరి ఇంక చెప్పనవసరం లేదంటూ నవ్వాడు కృష్ణ జయంత్. చెల్లెమ్మ, వీళ్ళు ఏమన్నా మనం ఊరుకోద్దే అన్నాడు రవిశంకర్ నందినిని ఉద్దేశించి. అతని మాటలకి నవ్వింది నందిని. ఆమె వాళ్ళకి ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా అవడం లేదు. వాళ్ళ మాటలు, నవ్వులు, హాస్యాలతో తనని తాను మర్చిపోయి కలిసిపోతోంది. కృష్ణ జయంతి నందిని వాళ్ళ ఇంటి దగ్గర ఒక అరగంట కూర్చుని ఇంటికి బయలుదేరాడు. ఆ మర్నాడు అందరినీ భోజనానికి వచ్చేయమని మరీ చెప్పి వచ్చేశాడు. నందిని వాళ్ళ ఇంటికి రావడం సంతోషంగానే ఉంది. పిల్లలు కూడా ఆమెను ఆంటీ ఆంటీ అంటూ కూడా తిరుగుతున్నారు. నందిని మేడ మీద వరండాలో కూర్చుని పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్తూ ముద్దులాడసాగింది. పిల్లలిద్దరూ తెల్లగా, ఆరోగ్యంగా, బొద్దుగా, ముద్దుగా ఉన్నారు. రవిశంకర్, వకుళ, కృష్ణ జయంత్, రవిశంకర్ అన్న, వదిన అంతా కింద హాల్లో కూర్చున్నారు. అంతవరకు నందిని కూడా అక్కడే కూర్చుంది. వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వడానికి పైకి వచ్చింది. కృష్ణ జయంత్ ఎందుకో మేడ మీదకి వచ్చాడు. వస్తూనే కళ్లకు కనిపించిన దృశ్యం చూస్తూనే అలా క్షణంసేపు నిలబడిపోయాడు. పిల్లలిద్దరూ నందినిని చుట్టేసి కబుర్లు చెప్తూ నవ్వుతున్నారు. బూట్ల చప్పుడు అవడంతో నందిని తల తిప్పి చూసింది. కృష్ణ జయంత్ నడుం మీద చేతులేసుకుని రెప్పవాల్చకుండా నవ్వుతూ తన వైపే చూడడంతో చటుక్కున లేచి నిలబడింది. ఆమె దగ్గరగా 2 అడుగులు వేసి ఆమె వైపే సూటిగా చూస్తూ చిరునవ్వుతో మెల్లగా అన్నాడు, నీకు పిల్లలంటే ఇంత ఇష్టమని నాకు తెలియదు సుమా. అతని వైపు చురుగ్గా చూసింది. ఆ మాట అతను ఏ అర్థం మీద అన్నాడా అన్నట్టు. నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నా, నీకు ఒక చిన్నబాబు తోడు ఉండవలసిందే అంటూ నవ్వాడు. అతని కళ్ళల్లో కాంతి తళుక్కుమని మెరిసింది. కళ్ళల్లో కొంటెతనం చోటు చేసుకుంది. అతని మాటల్లోని అర్థం గ్రహిస్తూనే నందిని చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. కనురెప్పలు బరువుగా కిందకి వాలిపోయి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తోచనట్టు కింద పెదవి పై పంటితో నొక్కిపట్టి అలాగే బొమ్మలా నిలబడిపోయింది. కృష్ణ జయంత్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వకుళ మేడ మీదకు వచ్చింది. నందిని ఆమె అక్కడికి రావడం గ్రహించలేదు. అతని మాటలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. అతని మాటల్లో అర్థం అంటే ఆమెకు ఆ ఆలోచన పట్టి విడవడమే లేదు. ఆ మాటలే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ నిలబడింది. సిగ్గుతో ఎర్రబడిన ఆ వదనం ఇంకా అలా ఎర్రగానే ఉంది. నందిని భుజం మీద చెయ్యి పడడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టయి తల తిప్పి చూసింది. కృష్ణ జయంత్ 10 నిమిషాలకు ముందు మేడ మీదకు వెళ్ళడం వకుళ చూసింది. వకుళ ఫలానా విషయమని గ్రహించకపోయినా చూచాయిగా అర్థం చేసుకుంది. వయసులో ఉన్న యువతీ యువకులు ఒకే ఇంట్లో ఉండడం జరిగితే వారి మధ్య ఆకర్షణ పెరిగి అనురాగం ఉదయించడం సహజం. కృష్ణ జయంత్ నందినిని మనసులో అనురాగం ఉదయించడంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. కృష్ణ జయంత్ అందరిలాంటి మనిషి కాడు. మంచితనం, వ్యక్తిత్వంలో అతనే సాటి. అతనికి ఇంతవరకు ఏ అమ్మాయి నచ్చలేదు. ఎవరి ఆకర్షణలో, ఎవరి ప్రేమలో పడలేదు. ఇన్ని రోజులకి నందినికి దగ్గరై ఆమెకు తన ఇంట్లో స్థానం ఇచ్చాడు అంటే ఆమెను అతను వివాహం చేసుకుంటాడనే అర్థం. అందుకే వకుళ నందినిని వదిన అని పిలుస్తోంది. కృష్ణ జయంత్ అటుగా వచ్చి నందినిని ఒంటరిగా చూసి హాస్యంగా ఏదో ఒక్క మాట విసిరి వెళ్ళాడని, అందుకే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిందని గ్రహించడానికి వకుళకి ఎంతోసేపు పట్టలేదు. నందిని ఆమె వైపు తల తిప్పి చూడడంతో వకుళ నవ్వింది. ఆ నవ్వు మామూలుగా లేదు. తన మనసులో అంతర్లీనమైన నిగూఢ భావాన్ని ఆమె కనుగొన్నట్టుగా ఉంది. మనసులో దాక్కున్న మధుర రహస్యం ఆమె ఎక్కడ కనిపెట్టేస్తుందో అన్నట్టు. నందిని కాస్త త్రోటు పడింది. పిల్లలు ఇక్కడ ఆడుతుంటే అంటూ నవ్వింది. అది నవ్వులా లేదు. దొంగతనం చేసినవాడు
దొంగతనం ఎక్కడ బయటపడిపోతుందో అని నవ్వినట్టుగా ఉంది ఆ నవ్వు. అలా ఆమె తడబడుతూ మాట్లాడడం చూసి వకుల ఫక్కుమని నవ్వింది. నీ మనసులో దాగున్న మధుర రహస్యం నాకు తెలిసిపోయిందిలే అన్నట్టు. కృష్ణజయంత్ తన గదిలోంచి ఏవో కాగితాలు చేతిలో పట్టుకుని వాళ్ళ పక్క నుండే వెళ్ళిపోయాడు, రవిశంకర్ వాళ్ళు కూర్చున్న దగ్గరకు. అలా అతను వెళ్తున్నప్పుడు తల తెప్పి వాళ్ల వైపు అస్సలు చూడలేదు. అతను మేడ దిగి వెళ్ళిపోయాక వకుల నందిని భుజాలపై చెయ్యేసి తన వైపుకు తిప్పుకుంటూ, వదినా ఏమిటి అలా ఉండిపోయావు అంటూ ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఏం లేదు అంటూ నవ్వేసి, పదండి ఆ గదిలో కూర్చుందాం అంది మాట మారుస్తూ. నేను ఒక్క మాట అడగనా? ఆమె కళ్ళు కొంటగా మెరిశాయి. ఏమిటో అడగమన్నట్టు కళ్ళతోనే సూచించింది నందిని. ఒకళ్ళు ఆమె చెవిలో గుసగుసలాడింది. నందిని ఆమె మాటలు వింటూనే ముఖం పక్కగా తిప్పేసుకుంది. హృదయంలో దాగున్న మృదు మధుర భావాలు గుండెల్లో ఒక్కసారి ఉప్పెన పొర్లాయి. కృష్ణ జయంతి అంటే ఆమెకు ఎలాంటి అభిప్రాయం లేకపోయినా ఆమె వయసు, ఒంటరితనం, ఆ మాటలతో నరంలో తేనె ప్రవహిస్తోంది. తీయని ఊహల పరంపరం ఆమెను ఒక్కసారి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఏంటి వదిన మాట్లాడవు? నేను నమ్మను. ఒకే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న యువతీ యువకులు మనసులో కోరికలు ఉదయించకుండా ఉంటాయా? అందులో నువ్వు అందాల రాశివి, మా అన్నయ్య స్వప్న సుందరివి. కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకోగలడా? నిన్ను 2 చేతులతో పెనవేసి అంటూ హాస్యంగా ఇంకేదో అనబోతుండగా నందిని ఒకళ్ళ నోటిని చటుక్కును మూసేసింది. ఇక ఆపై మాటలు తను వెళ్ళలేను అన్నట్టు. తన నోటిని మూసిన నందిని చెయ్యి తీయడం సాధ్యం కాలేదు. అంటూ చెయ్యి తీయసాగింది. నందినికి నవ్వొచ్చింది. వకుల మూగదానిలాగా అంటే ఇక ఆ మాట ఎత్తను అని చెప్పండి అంటూ నవ్వుతూ ఆమె పెదవులకి చెయ్యి అలా నొక్కిపట్టే ఉంచింది. అలా మాత్రం చెప్పను అన్నట్టు తల అడ్డంగా తిప్పింది. అయితే నేను మిమ్మల్ని వదలను అంటూ పట్టుదలగా సరే అన్నట్టు కళ్ళతోనే చెప్పింది. అప్పుడు కానీ చెయ్యి తీయలేదు నందిని. అమ్మయ్య అన్నట్టు తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ వకుల కనుబొమ్మల పైకి ఎగరేస్తూ నవ్వింది. ఏమో అనుకున్నాను, గడుసుదానివే, గుట్టుని గుప్పెట్లో పెట్టుకుని కలకాలం దాచుకునే నేర్పరివి అంటూ నందిని అడుగు ముందుకేసింది. వకులను అందుకోవాలనే ఉద్దేశంతో. అది గ్రహించుకున్న వకుల గబగబా మెట్ల వైపు దారి తీసింది, నవ్వుతూ ఆమెకు అందకుండా తప్పించుకోవడం కోసం. వెనక నందిని ఇద్దరు ఒకరి వెనుక ఒకరు మెట్లు ఎక్కుతూ నవ్వుతూ గబగబా దిగేశారు. హాల్లో కూర్చుని వాళ్లతో మాట్లాడుతున్న కృష్ణ జయంత్ చటుక్కున తలెత్తి చూశాడు. వాళ్ళు అలా నవ్వుకుంటూ గబగబా మెట్లు దిగి రావడం కళ్ళబడింది. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా చిత్రమైన వాళ్ళు. వాళ్ళకి ఇష్టమైందో యుగ యుగాల తరతరాలుగా స్నేహం ముడిపడి ఉంటుంది అన్నట్టుగా ఆ స్నేహానికి ప్రాణం అప్పగిచ్చేస్తారు. లేదా వాళ్లతో 6 జన్మల బద్ధ వైరమైన ఉన్నట్టు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది వారి మధ్య. స్నేహంగా ఉండాలన్నా వాళ్లకే చెల్లింది, తగులాడాలన్నా వాళ్లకే చెల్లింది. కృష్ణ జయంతికి నవ్వొచ్చింది. వాళ్ళిద్దరూ కూడా అక్కడికే వచ్చి కూర్చున్నారు. అతన్ని చూస్తూనే నందిని మొహం తిప్పుకొని ఉభావంగా కూర్చుంది. వకులంటే ఆమెకు మంచి అభిప్రాయం కలిగింది అని కొద్దిసేపట్లో గ్రహించగలిగాడు. నందినిని ఈ పెళ్లికి అంగీకరింపగల శక్తి వకులకే ఉంది అని అనిపించింది. వకుల చేత అడిగిస్తే అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన సరైంది అవునా కాదా అనే సందిగ్ధంలో పడ్డాడు. ఆ రాత్రి అందరూ కూర్చొని సరదాగా భోంచేశారు. పిల్లలు నందినిని ఒక్క క్షణం వదలడం లేదు. ఒకళ్ళ భోజనాల దగ్గర హాస్యంగా అంది, అల్లుణ్ణి అలా మంచి చేసుకోగానే సరికాదు, 2 అల్లుళ్ళకి 2 కూతుళ్ళని ఇవ్వాలి అని. ఆ మాటలకు అంతా ఒక్కసారి గొల్లున్న నవ్వేశారు. నందిని తల సిగ్గుతో కిందకు వంగిపోయింది. కృష్ణ జయంత్ చిరునవ్వుతో ఓరగా ఆమె వైపు చూడడం ఎవ్వరూ ఆ సందడిలో పట్టించుకోకపోయినా ఒకళ్ళ కళ్ళ పడింది. పైకి మాత్రం ఏమీ అనలేదు. భోజనాలు పూర్తయ్యాయి. కాసేపు కూర్చుని అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు విశ్వేశ్వరరావు గారు, సుభ ఇద్దరు కృష్ణ జయంతి ఇంటికి వచ్చారు. నౌకర్తో తను వచ్చినట్టు అతనికి కబురు చేశారు. ఎప్పట్లాగా అతను చొరవగా మేడ మీదకు వెళ్ళలేదు. విశ్వేశ్వరరావు
అన్నా చెల్లెళ్ళిద్దరూ పరాయి వాళ్ళలాగా హాల్లోనే నిలబడిపోయారు. విశ్వేశ్వరరావు మొహంలో చిందులు తొక్కసాగింది విసుగు. కృష్ణ జయంతు ఎప్పుడు మేడ దిగి వస్తాడా, అతనిని 4 మాటలు ఎప్పుడు దులిపేద్దామా అని ఉంది అతనికి. కృష్ణ జయంత్ 10 నిమిషాల తర్వాత మెల్లగా మేడ దిగి వస్తూనే అతన్ని చూస్తేనే నవ్వుతూ విష్ చేశాడు. విశ్వేశ్వరరావు ముఖం గంభీరంగా మారి ఉంది. నవ్వలేదు. అతని ముఖంలో కోపం చిందులు తొక్కుతోంది. అతని పక్కన శుభ కృష్ణ జయంతి వైపు చొరచొరామంటూ చూస్తూ ఉంది. కృష్ణ జయంతికి వాళ్ళు ఎందుకు వచ్చింది చూచాయిగా గ్రహింపు అయింది. పైకి ఎలాంటి భావం ప్రకటించకుండా చిరునవ్వుతో వాళ్ళని కూర్చోమని చెప్పాడు. అతని మాటలకు ఆ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ కూర్చోలేదు. ఇద్దరూ కృష్ణ జయంతి వైపు తీక్షణంగా చూశారు. విశ్వేశ్వరరావు, కృష్ణ జయంత్, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నా చెల్లెలు నీ ఇంటికి వస్తే దాన్ని ఎవరినో చూసి నా చెల్లెల్ని అవమానిస్తావా కోపంగా అడిగాడు. నీ చెల్లెల్ని అవమానించానా అని అడిగాడు. అవమానించలేదు. నేను ఊరి నుంచి వచ్చేసరికి అది భోజనం మానేసి ఏడుస్తూ అలా ఉంది. దాన్ని అలా చూడగానే నా గుండె నీరైపోయింది. దాన్ని నేను ఎలా పెంచానో నీకు తెలుసు అంటూ ఆగాడు. ఇప్పుడేం జరిగింది తాపీగా ప్రశ్నించాడు. అది నువ్వంటే ఇష్టపడి ప్రాణం పెడుతుంది. నువ్వు అలా దాన్ని ఎవరినో ఇంటికి తీసుకొచ్చి నా చెల్లెల్ని అనరాని మాటలు అని అవమానిస్తావా నిలదీసి అడిగాడు. శుభా, నిన్నేమన్నాను? కృష్ణ జయంతి ఆమె వైపు చూస్తూ అడిగాడు. మీరేమనకుండా నేనెందుకు చెప్తాను కోపంగా అంది. ఆమెకు కళ్ళనీళ్లు గిర్రున తిరిగింది. నువ్వు ఉన్నవి లేనివి ఊహించి నన్ను నేరస్తుడిని చేసి నిలదీసి అడుగుతుంటే అలా అన్నాను. కాబోయే భర్త నా మాత్రం కూడా అడిగే అధికారం శుభకి లేదంటావా? సూటిగా వచ్చింది ప్రశ్న. ఆ ప్రశ్న వింటూనే కృష్ణ జయంతి ముఖం శాంత గంభీరంగా మారిపోయింది. భర్తను నిలదీసే హక్కు భార్యకి ఎప్పుడూ ఉంటుంది. ఆ మాట నేను ఎప్పుడూ కాదను. ఆ మాట వినడంతో అన్నా చెల్లెళ్ళు ఇద్దరి ముఖాల్లో సంతోషం తళుక్కుమన మెరిసింది. కానీ అది క్షణికం మాత్రమే. మరుక్షణం వారి ముఖాల్లో కోపంతో ఎరుపు రంగుకి మారాయి. ప్రతి అమ్మాయికి నన్ను నిలదీసే హక్కు లేదు. మీ చెల్లెలు ఆ విషయం మరిచి మాటలు విసరడంలో మరి కాస్త ముందుకు అడిగేసింది అనే చెప్పాలి. కృష్ణ జయంత్ పట్టరాని ఆవేశంతో అరిచాడు. ఆ పిలుపుకి అతను నిర్లక్ష్యంగా చూశాడు. ఆ చూపుల్లో ముఖంలో గర్వరేఖ తొంగి చూసింది. ప్రతి ఐశ్వర్యవంతుల ముఖాల్లో ఎప్పుడూ గర్వరేఖ నాట్యం చేస్తూనే ఉంటుంది. నా చెల్లెలు నీ భార్య అని అనుకున్నా మేమంతా అందుకే అది అంత చనువుగా నీ ఇంటికి వచ్చేది. మీరు అంతా అనుకున్నా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. నా ఇంటికి చనువుగా వచ్చింది అంటావా? ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవ్వరూ పొమ్మని అనలేరు. అది నా తప్పు కాదు. శాంతంగానే చెప్పిన మాటలు చాలా పదునుగా ఉన్నాయి. విశ్వేశ్వరరావు ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. తర్వాత తేరుకొని అన్నాడు. అయితే ఇప్పుడు ఏంటంటావు? నా చెల్లెల్ని పెళ్లి చేసుకోనా అంటావు అంతేనా? ఎన్ని రోజులు మా దగ్గర ఆ మాట అనని నువ్వు ఇప్పుడు అంటున్నావు అంటే మేమంతా అర్థం చేసుకోలేమా? నువ్వు ఎక్కడి నుండో తీసుకొచ్చావే, ఇది అంతా దాని మహత్యం, దాని వాళ్ళలో పడిపోయి అంటూ ఇంకేదో వాగబోతుంటే విశ్వేశ్వరరావు కృష్ణ జయంత్ కంఠం పిడుగుపాటులా వినిపించింది. ఆ అమ్మాయిని అది ఇది అంటే మాత్రం మర్యాద దక్కదు, జాగ్రత్త. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నాకు కాబోయే భార్య. ఆమెను నేను త్వరలో వివాహం చేసుకోబోతున్నాను. అయితే నా చెల్లెలు కోపంగానే అడిగాడు. నాకు ఆ విషయం అనవసరం. నీ చెల్లెలు పెళ్ళి నీ ఇష్టం. మరి ఇన్నాళ్ళు ఎందుకు అలా నమ్మించి దానికి లేనిపోని ఆశలు ఎందుకు కల్పించావు? నేనెప్పుడు మిమ్మల్ని నమ్మించి నా చెల్లెలకి లేనిపోని ఆశలు కల్పించలేదు. పెళ్లి మాట మీ దగ్గర నేను ఎప్పుడు ఎత్తనే లేదు. మీరు అనుకున్న నా వెంట తిరగడం అది నా తప్పు మాత్రం ఎలా అవుతుంది? కానే కాదు. అయితే నా చెల్లెల్ని చేసుకోను అంటాం. ఆ మాట నేను వేరే చెప్పనవసరం లేదు. సర్లే, నువ్వు పెళ్లి చేసుకోను అన్నంత మాత్రాన దానికి పెళ్ళవకుండా అలాగే ఉండిపోదు. నువ్వు మాత్రం తర్వాత నిజంగా విచారిస్తావు. అది నీతో సరిగ్గా ఇంట్లో ఉంటుంది అని అనుకోను. అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ? ఆడపిల్లల్ని ఆట బొమ్మల్ని చేసి ఆడించడంలో నీకు నువ్వే సాటి. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ గట్టిగా కేకలేసి చెల్లెలతో వెనుదిరిగాడు. విశ్వేశ్వరరావు మాటలు వింటూనే కృష్ణ జయంత్ మండిపోయాడు. చటుక్కున అతని కాలర్ పెట్టి ఆపి ఆ చెంప ఈ చెంప వాయించాలి అన్నంత ఆవేశం వచ్చింది అతనికి.
ఆ ఆవేశాన్ని అతి కష్టం మీద ఆపుకున్నాడు. తను చేసుకుంటే పెద్ద గొడవ అయిపోతుంది. కృష్ణ జయంతి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నుంచి పెద్ద గొడవ అయింది అని అందరికీ తెలిసిపోతుంది. నందిని మేడ మీద ఎక్కడో ఉంది. ఆమె గురించి విశ్వేశ్వరరావు చులకనగా ఏదైనా ఒక్క మాట అంటే ఇప్పుడే మారుతున్న ఆమె మనసు దెబ్బతింటుంది. అన్నీ ఆలోచించిన మీదట వాళ్ళు వెళ్తుంటే మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం వినిపించేదాకా అక్కడే ఉండి మేడ మెట్ల వైపు దారి తీశాడు. విశ్వేశ్వరరావు మాటలు చెవుల్లో మారు మ్రోగుతుంటే అతను తల వంచుకొని మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కసాగాడు. మెట్లు దగ్గర చప్పుడు అవడంతో అప్రయత్నంగా తలెత్తి చూశాడు. పై మెట్టు మీద నందిని నిలబడి అతని వైపే సూటిగా చూడసాగింది. విశ్వేశ్వరరావు మాటలు ఈమె విన్నదా లేదా అన్న సందిగ్ధంలో పడ్డాడు, ఆమె చూపుల్లో అర్థం గ్రహించడానికి ప్రయత్నిస్తూ. నందిని క్షణంసేపు అలాగే చూసింది అతని వైపు. అతని చూపులతో ముడిపడిన మరుక్షణం ఆమె చూపులు తిప్పేసుకునేది ప్రతిసారి. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా జరగడంతో కృష్ణ జయంత్ మనసులోనే ఆశ్చర్యపడ్డాడు. నందిని మనసులో కలిగిన కోపాన్ని దిగమింగుకుంటూ విసురుగా తలదిప్పుకొని వెనక్కు వెళ్ళిపోయింది. కృష్ణ జయంత్ మొహం ఎప్పటిలా శాంతంగానే ఉంది. ఓ అరగంట తర్వాత కృష్ణ జయంతి ఎవరో రావడంతో వాళ్లతో కలిసి కారులో ఎక్కడికో వెళ్ళిపోయాడు. నందినికి ఎంత వద్దనుకున్నా విశ్వేశ్వరరావు మాటలు గుర్తుకు రాసాగాయి. ఎంతమంది ఆడపిల్లల్ని ఆటబొమ్మల్ని చేసి ఆడించావో అని అచ్చు తన మనసులో అనుకున్న మాటే అతను అన్నాడు. ఆ అమ్మాయిని నాకు కాబోయే భార్య, నేను ఆమెను త్వరలో వివాహం చేసుకోబోతున్నాను అని కృష్ణ జయంత్ అన్న మాటలు కూడా ఆమె చెవిని పడకపోలేదు. అయితే అతని మాటల కంటే విశ్వేశ్వరరావు మాటలు ఆమె చెవుల్లో మస్తిష్కంలో వెళ్ళి ఆపై బాగా పనిచేశాయి. కృష్ణ జయంత్ ఆ రోజు ఉదయమే పని ఉందంటే అక్కడికి వెళ్ళిపోయాడు. తిరిగి రాత్రి 9 గంటలకి కానీ రాను అని చెప్పాడు. నందిని అదే సమయం అని నిశ్చయించుకుని రాజ్యం వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అంతకు ముందు నుంచి నౌకర్లను మామూలుగా ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని అడిగి తెలుసుకుంది. కృష్ణ జయంతిని అడిగినా చెప్పడు. నీకు బస్సుల సంగతి ఎందుకు, ఎక్కడికైనా వెళ్ళాలంటే కారులో వెళ్ళు అంటాడు. అందుకే అతన్ని ఏమీ అడగలేదు. నౌకర్లకి బకుళ్ళమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరింది. బస్ ఎక్కి రాజ్యం ఇంటికి వెళ్ళింది. రాజ్యం వాళ్ళ ఇల్లు బస్టాప్కి దూరమైనా గుర్తుపెట్టుకుని ఎలాగో తెలుసుకుంది. ఆ ఇల్లు తాళం వేసింది. వీధిలో చిన్న గది ఉంది. ఆ గది తలుపు తెరిచింది. గదిలోకి తొంగి చూసింది. ఎవరో ఒక అతను మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆమెను చూస్తూనే మంచం మీద నుంచి చటుక్కున లేచి నిలబడి మర్యాదగా ఎవరు కావాలండి అంటూ ప్రశ్నించాడు. ఆమెను పరిశీలనగా చూసిన అతను గుర్తు తెచ్చుకున్నట్టుగా అన్నాడు, మీరు రాజ్యం పెళ్లికి వచ్చినట్టున్నారే? అవునండి, మీరు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. రాజ్యం నాకు మామయ్య కూతురు, నేను పెళ్లికి వచ్చాను అంటూ చెప్పాడు. ఈ ఇంటికి తాళం వేసి ఉంది, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? చాలా నెమ్మదిగా మర్యాదగా అడిగింది. వాళ్ళంతా కర్నూలు పెళ్లికి వెళ్ళారు. 4 రోజులు నన్ను ఇక్కడ ఉండమన్నారు అంటూ అతను కూడా మర్యాదగానే మాట్లాడాడు. 4 రోజుల వరకు రారా? నిరాశగా చూసింది. ఎంతో ఆశపడి వచ్చాను, ఇప్పుడెలా అన్నట్టు ఉన్నాయి ఆమె చూపులు. అతను ఆమె మొహం చూస్తూనే గ్రహించుకున్నాడు. ఏదో పని ఉండొచ్చింది, ఇప్పుడు వీరు ఊరు వెళ్ళారు అనగానే నిరాశపడిపోయింది అని. మీరు ఏదైనా పని ఉండొచ్చారా? అవునన్నట్టు తలుపింది. ఆ పని ఏంటో నేను తెలుసుకోవచ్చా? అతను అలా అడగగానే చెప్పాలా మానాలా అన్న సందిగ్ధంలో పడింది. అది గ్రహించిన మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అంటూ నవ్వాడు. ఆమె క్షణంసేపు అతని వైపు చూసి చెప్పడానికే నిశ్చయించుకుంది. మీరు ఇలా కూర్చుని విషయం ఏమిటో వివరంగా చెప్పండి. అక్కడున్న కుర్చీ కొద్దిగా ముందుకి జరిపాడు. ఒక్క క్షణం సందేహించినట్టు నిలబడి ఏమనుకుందో ఏమో అతను చూపించిన కుర్చీలో కూర్చుంది. అతను ఆమె ఎదురుగా మంచం మీద కూర్చుని ఇప్పుడు చెప్పండి ఏమిటో అన్నట్టు చూశాడు. నేను BA/BEd చదివాను. ఈ వైజాగ్లో కానీ మరెక్కడైనా సరే నాకు ఏదైనా ఉద్యోగం చూపించగలరేమో అడుగుదామని వచ్చాను. అలాగా అన్నట్టు క్షణంసేపు ఏదో ఆలోచిస్తూ తల పంకించాడు. మీరు క్లర్క్ ఉద్యోగమైనా సరే చేస్తారా? ఎందుకు చేయను, ఏ ఉద్యోగమైనా సరే చేస్తాను. ఆమె కంఠస్వరం దృఢంగా పలికింది. మీకు ఉద్యోగం ఇప్పుడు అంత అవసరమా? నిజంగా చాలా అవసరం. అతను ఏదైనా ఉద్యోగం ఇప్పించగలడు అన్న ఆశ ఆమెలో మొలకెత్తింది. ఇప్పుడు మీరు ఎవరింట్లో ఉంటున్నారు? మీరు రాజ్యం పెళ్లికి ఏదో ఊరు నుండి వచ్చినట్టు గుర్తు. నందిని మొహం తెల్లగా మారిపోయింది. ఇప్పుడు తను కృష్ణ జయంతి ఇంట్లో ఉంటున్నట్టు చెప్పాలా వద్దా అని. ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను నీరసంగా చెప్పింది. అలాగా, మీరు ఉద్యోగం చేయడం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా? ఇష్టమే అన్నట్టు తలూపింది.
ఉద్యోగం చేయడానికి మీ వాళ్ళెవరు అడ్డు చెప్పరు అంటే మీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించగలను నమ్మకంగా చెప్పాడు. అతను అంత నమ్మకంగా చెప్పడంతో నందిని కళ్ళలో ఆశ తళుక్కుమని మెరిసింది. లేదు, మా వాళ్ళందరికీ ఇష్టమే అంటూ చెప్పింది. అలా చెప్పడంలో ఉద్యోగం తనకి ఎంత అవసరమో, ఎంత త్వరగా ఆ ఉద్యోగం తనకి వస్తుందా అన్న ఆతృత ఆమె కళ్ళల్లో స్పష్టంగా కదిలింది. ఆ సంగతి అతను గ్రహించేశాడు. ఉద్యోగం ఆమెకు చాలా అవసరం, అందుకు ఆమె ఎవరి సహాయమైనా అర్థిస్తుంది అని. తన పేరు సాయి ప్రసాద్ అని, తను ఎన్ఏడిలో పనిచేస్తున్నట్టు చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ఉద్యోగం ఖాళీగా ఉందని, ఆ కంపెనీ ప్రొపరేటర్ తనకి బాగా తెలుసు అని, తను కూడా వస్తే ఆ ప్రొపరేటర్ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేస్తాను, ఆ ఉద్యోగం మీకు తప్పక ఇచ్చేటట్టు చేస్తానంటూ నమ్మకంగా చెప్పాడు. ఆ మాట వింటూనే నందిని మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఆ సాయి ప్రసాద్ తనకి తప్పకుండా ఉద్యోగం ఇప్పించగలడు అన్న నమ్మకం కుదిరింది. కానీ అంతలోనే ఏదో ఆలోచన వచ్చింది. ఇతనితో ఒంటరిగా ఆ ప్రొపరేటర్ ఇంటికి వెళ్ళాలా అని ఆమె మనసులో ఉద్దేశం గ్రహించినట్టుగా అన్నాడు. ఆ ప్రొపరేటర్ ఇల్లు ఇక్కడికి ఎంతో దూరం లేదు. నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు ఆ ఉద్యోగం ఇస్తానని నమ్మకంగా చెప్పాక నేను దగ్గరుండి మీ ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాను. నందిని మనసులో ఆలోచించుకుంది. తను ఎవరో తెలియపోయినా తనకి ఎలా అయినా ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అటువంటప్పుడు అతనితో వెళ్ళడానికి సందేహించడం నిజంగా తెలివి తక్కువతనం. అందరినీ అనుమానించడం అంత మంచిది కాదు. అందరూ ఒకలా ఉండరు. మనసులో ఒక నిశ్చయానికి వచ్చినట్టు అలాగే వస్తాను, ఎప్పుడు వెళ్దాం అని అడిగింది. ఎప్పుడే ఎందుకు, ఇప్పుడే వెళ్దాం ఉత్సాహంగా అన్నాడు. నందిని తల ఊపింది. ఆమెకు మనసులో చాలా ఆనందంగా ఉంది. తనకి ఈ ఉద్యోగం వచ్చేస్తే ఎవ్వరిని లెక్క చేయవలసిన అవసరమే లేదు. కృష్ణ జయంతి ఇంట్లో నుండి వచ్చేసి వేరే ఉండొచ్చు. ఇక అతని ప్రమేయం తనకుండదు. తేలిగ్గా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పులో హాయి, ఆనందం ఉంది. సాయి ప్రసాద్, నందిని ఇద్దరు కంపెనీ ప్రొపరేటర్ ఇంటికి బయలుదేరారు. బస్సులో వద్దని ఆటోలో తీసుకెళ్లాడు. ఇద్దరు వెళ్లేసరికి ప్రొపరేటర్ లోపల ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సాయి ప్రసాద్ ముందు లోపలికి వెళ్ళి అతనితో ఏదో మాట్లాడొచ్చాడు. నందినిని లోపలికి రమ్మని వేరే గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు సాయి ప్రసాద్. అరగంట తర్వాత వచ్చిన అతన్ని పంపించేసి ప్రొపరేటర్ నందిని ఉన్న గదిలోకి వచ్చాడు. సాయి ప్రసాద్ ఆమెని పరిచయం చేశాడు. ప్రొపరేటర్ నందిని వైపు కళ్ళప్పగించి అదోలా చూస్తూ కూర్చోమని చెప్పాడు. నందిని ఇబ్బందిగా కూర్చుంది. సాయి ప్రసాద్ ప్రొపరేటర్కి కళ్ళతో సైగ చేస్తూ అదో రకంగా నవ్వి ఆమె వైపు చూసి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నందిని అతను వెళ్ళిపోగానే మనసులో చాలా కంగారు పడింది. పైకి లేని ధైర్యం కూడా తీసుకొని అలా బొమ్మలా కూర్చుంది. ప్రొపరేటర్ ఆమె వైపు చూసి అదో రకంగా నవ్వుతూ అన్నాడు, మీకు ఆ ఉద్యోగం తప్పకుండా ఇస్తాను. నందిని అతని వైపు కృతజ్ఞతగా చూసింది. అతను ఉద్యోగం గురించి చాలాసేపే మాట్లాడాడు. అతను చెప్పిన మాటలు మొదట శ్రద్ధగా విన్నా రాను రాను ఆ మాటలు ఆమె చెవికెక్కలేదు. అతను చెప్పిందా 10 సార్లు చెప్తున్నాడు. నందిని సాయి ప్రసాద్ కోసం చూడసాగింది. ఎందుకో అతని చూపులు ఆమెకు అసహ్యం వేస్తున్నాయి. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది. టైం అవుతున్నా సాయి ప్రసాద్ రాలేదు. టైము 7 గంటలు దాటింది. నందిని గుండెలో ఒక్కసారి దడదళ్ళాడాయి. ఇందులో ఏదో మోసం ఉంది అని అనిపించింది. తను ఇంట్లో చిక్కుకుంది. ఎలా బయటపడడం? నందిని బుర్ర చురుగ్గా ఆలోచించసాగింది. సాయి ప్రసాద్ వచ్చిందాకా కూర్చుంటే అతను ఏ టైంకి వస్తాడో బాగా ఆలోచిస్తుంటే తనని ఇక్కడ కావాలని వదిలేసినట్టు అనిపిస్తోంది. ఇంకా ఇక్కడే కూర్చుంటే తన జీవితం ఇంకా అంతే. ఈ ఇంట్లోంచి బయటపడితే ఇంటికి ఎలాగోలా చేరుకోవచ్చు అని నిశ్చయించుకొని మెల్లగా అంది. సాయి ప్రసాద్ గారు ఎన్ని గంటలకు వస్తారో? నేను వెళ్తానండి అంటూ లేచి నిలబడింది. ఆ ప్రొపరేటర్ ఆమె వైపు ఆశ్చర్యంగా అదో రకంగా చూశాడు. నేను వస్తానండి అంటూ మళ్ళీ చెప్పింది. తన మాట అతనికి వినిపించిందో లేదో అన్నట్టు. అదేంటి, మీకు ఉద్యోగం కావాలని వచ్చారు, వెళ్ళిపోతానంటారేంటి అంటూ నవ్వాడు. అతని నవ్వు చూస్తుంటే ఆమెకు కంపరంగా అనిపించింది. అతని వయసు 40 సంవత్సరాలు ఉన్నా యువకుళ్ళ ఉండాలన్న ప్రయత్నం కనిపిస్తోంది అతనిలో. మాట మాటకి క్రాప్ సర్దుకుంటున్నాడు, కాలర్ సర్దుకుంటున్నాడు. ఆమె వైపు అదో రకంగా చూస్తున్నాడు. ఆమె ఒంటి మీద తేళ్లు జర్రులు పాకినట్టుగా అనిపించింది. రండి, మేడ మీద నా గదిలో కూర్చుందామంటూ లేచి నిలబడ్డాడు. నందిని ఏదో సమాధానం చెప్పబోతుండగా కాలింగ్ బెల్ ఆగకుండా మోగసాగింది. ఇద్దరు ఉలిక్కి పడ్డట్టుగా అయ్యారు. వీధి తలుపు మూసుందా అని అనుకుంది ఆమె. ఈ సమయంలో ఎవరొచ్చారా అనుకున్నాడు అతను. ప్యూన్ వచ్చి చెప్పాడు, నందిని గారి కోసం కారు వచ్చింది అని. ఆ మాట వినడంతో ఆమె అంతెత్తు మీద నుండి కింద పడ్డట్టయింది. తన కోసం కారు వచ్చిందా? ఎవరు పంపించారు?
తను ఎక్కడికి వచ్చినట్టు కృష్ణ జయంతికి తెలియదు కదా. ఆమెకు తెలివి తప్పి పడిపోతానేమో అన్నంత పనైంది. ప్రొపరేటర్ ఆమె వైపు చూశాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. సాయిప్రసాద్ ఒకలాగా చెప్పాడు, ఈమె ఏమో వెళ్ళిపోవాలంటోంది. ఈమె కోసం కారు కూడా వచ్చింది. ఎవరు పంపించారు అని అడిగాడు, నమ్మకం కుదరక. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.